నమస్తే. భారత్ టుడే తెలుగు న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ త్రైతా సిద్ధాంతము వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలలో భాగంగా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని బాలాజీనగర్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 16 నుంచి ఈ రోజు వరకు ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీధుల వెంట శ్రీకృష్ణుని ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. కోలాటాలతో గోపికలు నృత్యాలు చేశారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో ఇటు తెలంగాణ, ఆంధ్ర, విదేశాలలో కూడా ఒక 500కు పైగా ఇటువంటి కార్యక్రమాలు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ప్రజలందరికీ ఈ యొక్క కృష్ణాష్టమి వేడుకల ద్వారా జ్ఞానవాయంగా ఇచ్చేటువంటి సందేశం ఏమిటంటే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నప్పుడే భగవద్గీత చదివిన వారు శ్రీకృష్ణుడు మానవ మాతృడు కాదు, అతడు దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు భగవంతుడు అని చెప్పేసి గుర్తించి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా దేశమంతా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునేవారు. కానీ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ అనేది ఇది ఇంట్లో చేసుకునే పండుగ కాదు, ఇది వీధి ఉత్సవంలో వీధిలో చేసుకునే పండుగ. వీధుల్లో వేదికలను ఏర్పాటు చేసి, పందిరులను ఏర్పాటు చేసి అందులో శ్రీకృష్ణ ప్రతిమలు పెట్టి 11 రోజులు అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు చేసి అందులో శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి యొక్క విశిష్టతను, భగవద్గీతలోని జ్ఞానం యొక్క విశిష్టతను అందరికీ తెలియపరిచి పూజా కార్యక్రమాలు జరుపుకొని 11వ రోజు స్వామివారిని పల్లకిలో ఊరేగిస్తూ పల్లకి యొక్క విశిష్టతను, స్వామివారి యొక్క విశిష్టతను, జ్ఞానం యొక్క విశిష్టతను, పాప పుణ్యాల యొక్క మూలం తెలుసుకునే విధంగా అందరికీ ఎరుకపరుస్తూ చేసే కార్యక్రమం కాబట్టి దీనికి పూర్వము ఊరు ఎరిగింపు అనేవారు, ఇప్పటికి పదం మారి ఊరేగింపుగా మారింది. ఇలా కాలగర్భంలో ఎంతో సత్యబద్ధంగా శాస్త్రబద్ధంగా పలికే పదాలు మారిపోయాయి. కాబట్టి శ్రీకృష్ణుని పల్లకిలో ఊరు ఎరుగింపుగా తీసుకొచ్చి ఈ పండుగ యొక్క విశిష్టతను తెలియపరిచే విధానమే ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. ఈ రోజు హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి భువనగిరి శాఖ గట్కేసర్లో గద్దె ట్రక్కుబాయి, మైసయ్య, అదేవిధంగా రాజేశ్వరి, భాస్కర్ వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల 16వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చేసుకొని 7 రోజులు పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, శ్లోకాల పఠనము, గీతాపారాయణము, ఈ విధంగా అనేక కార్యక్రమాలు జరిపి అదేవిధంగా స్వామివారి విశిష్టం తెలియపరిచే విధంగా ఈ రోజు ఈ యొక్క బాలాజీ నగర్ లో, అదేవిధంగా ఈ మేడపాటి నగర్ లో కూడా తీసుకొచ్చి స్వామివారి యొక్క విశిష్టం తెలియపరుస్తా ఉంది. ఇది ఎందుకు ఇలా జరుగుతూ ఉందంటే, ప్రతి ఒక్కరు పూర్వం అనగారిపోయినటువంటి ఈ యొక్క ధర్మాన్ని తెలుసుకొని అందరూ కూడా దీన్ని ఆచరిస్తూ పాటించాలని గల్లీకి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ముందు ఇంకా రూపకల్పన జరపాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.